హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th May 2023, లాస్ట్ డేట్ వచ్చేసి 11th June 2023. దీనికి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసి July 2nd, 2023 కండక్ట్ చేస్తారు. ఇందులో టోటల్గా 11 టైప్స్ ఆఫ్ పోస్ట్ని రిలీజ్ చేశారు. పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. ఆఫీసర్ క్రెడిట్ 200, ఆఫీసర్ ఇండస్ట్రీ 8, ఆఫీసర్ సివిల్ ఇంజనీర్ 5, ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ 4, ఆఫీసర్ ఆర్కిటెక్ట్ 1, ఆఫీసర్ ఎకనామిక్స్ 6, మేనేజర్ ఎకనామిక్స్ 4, మేనేజర్ డేటా సైంటిస్ట్ 3, సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ 2, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 4, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 3. టోటల్గా 240 వేకెన్సీస్. సెలెక్షన్ ప్రాసెస్: ఫస్ట్ అయితే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో టోటల్గా 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్లో 25 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 25. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 25. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇందులో టోటల్గా 50 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 50. పార్ట్ 2 వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇందులో టోటల్గా 100 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. ఈ ఆన్లైన్ టెస్ట్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes, అంటే 2 hours. ఫర్ ఈచ్ క్వశ్చన్ ఫర్ విచ్ ఏ రాంగ్ ఆన్సర్ హ్యాస్ బీన్ గివెన్ బై ది క్యాండిడేట్ 1/4 ఆఫ్ ది మార్క్స్ అసైన్డ్ టు దట్ క్వశ్చన్ విల్ బి డిడక్టెడ్. అంటే మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ కట్ అవుతుంది, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వన్స్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూకి 50 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత రావాలి అనేది కూడా మెన్షన్ చేశారు. SC/ST క్యాండిడేట్స్ మినిమం 45% స్కోర్ చేయాలి, అంటే 22.50 మార్క్స్ రావాలి. మిగిలిన క్యాండిడేట్స్ 50% స్కోర్ చేయాలి, అంటే 25 మార్క్స్ రావాలి. పోస్ట్ వైజ్ ఏజ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఆఫీసర్ క్రెడిట్కి ఏజ్ వచ్చేసి మినిమం 21 years ఉండాలి, మ్యాక్సిమం 28 years ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి CA చేసి ఉండాలి, లేదా CMA చేసి ఉండాలి, లేదా చార్టెడ్ ఫినాన్షియల్ అనలిస్ట్ ఫ్రమ్ CFA, లేదా ఫుల్ టైమ్ PG చేసి ఉండాలి, ఆర్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ MBA ఆర్ PGDBM ఆర్ ఈక్వివాలెంట్. స్పెషలైజేషన్ వచ్చేసి ఫినాన్స్ ఉండాలి. ఇందులో కూడా మినిమం 60% మార్క్స్ ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మ్యాండేటరీ నిల్ అని ఇచ్చారు, అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ ఇండస్ట్రీ, దీనికి కూడా మినిమం ఏజ్ వచ్చేసి 21, మ్యాక్సిమం వచ్చేసి 30 years. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ డిగ్రీ చేసి ఉండాలి, అంటే BE ఆర్ బీటెక్ చేసి ఉండాలి. స్ట్రీమ్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఆర్ కెమికల్ ఆర్ మెకానికల్ ఆర్ సివిల్ ఆర్ టెక్స్టైల్ ఆర్ మైనింగ్ ఆర్ మెటలర్జీ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. ఇందులో కూడా మినిమం 60% మార్క్స్ ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా మ్యాండేటరీ నిల్ అని ఇచ్చారు, అంటే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ కాదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ సివిల్ ఇంజనీర్, మినిమం ఏజ్ వచ్చేసి 21, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE ఆర్ బీటెక్ చేసి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్లో మినిమం 60% మార్క్స్ ఉండాలి. దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ ఇచ్చారు, మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, మినిమం ఏజ్ వచ్చేసి 21, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years. BE ఆర్ బీటెక్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మినిమం పర్సంటేజ్ మార్క్స్ వచ్చేసి 60% ఉండాలి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆర్ రెనోవేషన్ ఆర్ రెట్రోఫిట్టింగ్ ఆర్ ఇంటీరియర్ ఫర్నిషింగ్ ఆర్ మెయింటెనెన్స్ వర్క్స్ ఆఫ్ కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్, ఇన్స్టిట్యూషనల్, ఇండస్ట్రియల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. ఆఫీసర్ ఆర్కిటెక్ట్, దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 21 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి BArch చేసి ఉండాలి, మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఈ పోస్ట్కి కూడా 1 year ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ ఇచ్చారు, రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆర్కిటెక్చర్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆర్ రెనోవేషన్ ఆర్ రెట్రోఫిట్టింగ్ ఆర్ ఇంటీరియర్ ఫర్నిషింగ్ ఆర్ మెయింటెనెన్స్ వర్క్స్ ఆఫ్ కమర్షియల్, రెసిడెన్షియల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఆర్ ఇండస్ట్రియల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్.
ఆఫీసర్ ఎకనామిక్స్, దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ ఇచ్చారు. ఎకనామిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. దీంతో పాటుగా పీజీ చేసి ఉండాలి. ఎకనామిక్స్ ఆర్ ఎకనామెట్రిక్స్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ ఆర్ అప్లైడ్ ఎకనామిక్స్ ఆర్ ఫినాన్షియల్ ఎకనామిక్స్ ఆర్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ ఆర్ మానిటరీ ఎకనామిక్స్. మినిమం పర్సెంటేజ్ 60% ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ నిల్ ఇచ్చారు, అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజర్ ఎకనామిక్స్. మినిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్. దీనికి కూడా ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఎకనామిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా. దీంతో పాటుగా ఫుల్ టైం పీజీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మ్యాండేటరీ అని ఇచ్చారు. మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఎనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్ ఆర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఫినాన్షియల్ రెగ్యులేటరీ బాడీ or public sector undertaking or rating agency or analytics firm or listed private organization or brokerage agency. Manager data scientist, మినిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలి, అంటే బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంఈ ఆర్ ఎంటెక్ చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్లో. మినిమం పర్సెంటేజ్ 60% ఉండాలి. దీంతో పాటుగా 6 months సర్టిఫికేషన్ ఉండాలి డేటా సైన్స్ ఆర్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఆర్ ఫుల్ టైం పీజీ చేసి ఉండాలి స్టాటిస్టిక్స్లో. మినిమం పర్సెంటేజ్ 60% ఉండాలి. లేదా ఫుల్ టైం బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంఈ ఆర్ ఎంటెక్ చేసి ఉండాలి డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. ఇందులో కూడా 60% మార్క్స్ ఉండాలి. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ మోడల్ డెవలప్మెంట్లో. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్. మినిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 38 ఇయర్స్ ఉండాలి. బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంఈ ఆర్ ఎంటెక్ చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్లో. మినిమం 60% మార్క్స్ ఉండాలి. దీంతో పాటుగా 6 months సర్టిఫికేషన్ చేసి ఉండాలి. లేదా ఫుల్ టైం పీజీ చేసి ఉండాలి స్టాటిస్టిక్స్లో. లేదా ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలి బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంఈ ఆర్ ఎంటెక్ ఇన్ డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ మోడల్ డెవలప్మెంట్లో. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజర్ సైబర్ సెక్యూరిటీ. మినిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలి. బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలి ఎంసీఏ. మినిమం 60% మార్క్స్ ఉండాలి. దీంతో పాటుగా వీళ్ళు మెన్షన్ చేసిన వాటిల్లో ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేసి ఉండాలి. సిసిఎన్ఏ అంటే సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్ సిసిఎన్ఏ సెక్యూరిటీ, చెక్ పాయింట్ సర్టిఫైడ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, పాలో ఆల్టో నెట్వర్క్ సర్టిఫైడ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్. వీళ్ళు మెన్షన్ చేసిన వాటిలో మినిమం 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ. మినిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 38 ఇయర్స్. బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో. లేదా ఫుల్ టైం ఎంసీఏ చేసి ఉండాలి. మినిమం 60% మార్క్స్ ఉండాలి. వీటితో పాటుగా వీళ్ళు మెన్షన్ చేసిన వాటిలో ఒక సర్టిఫికేషన్ చేసి ఉండాలి. మినిమం 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ చూసాం కదా, మీ కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కమిషన్డ్ ఆఫీసర్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్. రిటన్ టెస్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి విజయవాడ అండ్ వైజాగ్, తెలంగాణలో హైదరాబాద్. అప్లికేషన్ ఫీ. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీ క్యాండిడేట్స్ 50 రూపీస్ ప్లస్ జీఎస్టీ పే చేయాలి, అంటే టోటల్గా 59 రూపీస్ పే చేయాలి. అదర్ కేటగిరీ క్యాండిడేట్స్ 1000 రూపీస్ ప్లస్ జీఎస్టీ, అంటే 1180 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? www.pnbindia.in వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. మీ కన్వీనియన్స్ కోసం ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా అయినా కానీ ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి May 25, 2023 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 11th June 2023. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.